గాలిలోకి వస్తే మాత్రం బాగుంటుందండి, ఇంట్లోకి వెళ్తే ఒకలాగా ఉంటుందండి. దేవునితో సమయం గడపండి. అపవాది టార్గెట్ అంతా జీవితంలో కుటుంబాలకి ఇంట్లో అటుకొస్తానికి టార్గెట్ టెలివిజన్, ఫోన్, ఈ రెండు అంట. జీవితంలో తేలికతో, అదే సమయంలో దేవుని రాక గురించి, దేవుని గురించి ఎరిగిన వారుగా, ఆయన వాక్కు జ్ఞానాన్ని కలిగి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారా? కష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, సమస్యలు కలుగుతాయి, అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇది జీవితం. So when you are suffering, no, God is testing you to prove your value. మన శోధన సమయంలో, మనకు చేతకాని పరిస్థితుల్లో ఏది ఏమైనా కూడా దేవుని మీద ఆధారపడతాం. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నాను కంగారపడి నోరెప్పద్దు. ఎందుకంటే అనేక సార్లు మనము మన సొంత మార్గంలోకి వెళ్తూ, సొంత క్రియలు చేస్తూ, మనుషుల సహాయాన్ని కోరుకుంటూ, ఆధారపడుతూ దేవుడు అంటామో అక్కడ దేవునికి అవమానం తెచ్చిన వారుగా మారుతున్నాం. జాగ్రత్త. స్నేహం చేస్తూ దేవుని మీద ఆధారపడుతున్నాం అని చెప్తున్నాం. దేవుని మార్గంలో వెళ్తావా? దేవుని మార్గంలో వెళ్ళు. లోకపు మార్గంలోకి వెళ్తావా? లోకపు మార్గంలో వెళ్ళు. రెండు మధ్యలోకి వెళ్తాను లేదు. దర్స్ ఓన్లీ 2 ways, లైఫ్ అండ్ డెత్. రెండే మార్గాలు, జీవం, మరణం. ఏది కావాలో కోరుకోవాలి.